నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 6వ జూనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి అనామిక గారు, అలాగే న్యాయవాది టి తులసిరామ్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, భర్త నుంచి భార్య మనోవర్తి ఎలా పొందొచ్చు? భర్త నుంచి భార్య మెయింటెనెన్స్ తీసుకోవాలి అంటే 125 సిఆర్పిసి కింద కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు సిఆర్పిసి ప్లేస్లో ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో కంటెంట్ రూల్స్ మొత్తం సేమ్ ఉంది, జస్ట్ సెక్షన్ మార్చడం జరిగింది. అయితే 144 వచ్చింది. ఇప్పుడు 144 బిఎన్ఎస్ఎస్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కూడా జరిగింది అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా డివోర్స్ ప్రొసీడింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. డివోర్స్ కూడా కావాలి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు 126 సిఆర్పిసి అండ్ 141 చెప్పారు కదండి. సో అంటే ఈ రెండు ఒకటేసారి కోర్టులో అప్లై చేసుకోవాలంటారా? రెండిటికి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు 125 సిఆర్పిసి అనేది పోయింది, బిఎన్ఎస్ఎస్ వచ్చింది. 144 బిఎన్ఎస్ కింద మాత్రమే కేసు ఫైల్ చేయాలి. ఓకే, లాయర్ గారు, మనోవర్తిని ఎన్ని రకాలుగా పొందొచ్చండి? మనోవర్తిని ఎన్ని రకాలుగా పొందొచ్చు అంటే ఆ పరిస్థితులను బట్టి అండి. ఆ పరిస్థితుల్లో సపోజ్ పెళ్ళయింది, భార్య భర్తతోనే నివసిస్తా ఉంది, మనోవర్తి కావాలంటే దానికి ఒక ప్రొవిజన్ ఉంది. విడిపోయింది, విడిపోయినప్పుడు మనోవర్తి పొందాలంటే దానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఆ పరిస్థితులను బట్టి భార్యకి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. మేడం చెప్పినట్టుగా ఇమీడియట్ గా కావాలంటే 125 సిఆర్పిసి, ఇప్పుడు 144 బిఎన్ఎస్ఎస్ కింద వెళ్ళొచ్చు. లేదు ఇమీడియట్ కాకుండా స్లోగా మ్యారేజ్ డైవర్స్ ప్రొసీడింగ్తో కానీ, డీవీసీతో కానీ, అడాప్షన్తో కానీ వాటితో కూడా వేసుకోవచ్చు. మనకైతే ఉంది, స్త్రీ మనోవర్తి పొందేదానికి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ద్వారా తను తెచ్చుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు విజయనగరం నుంచి. హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. అయితే అమ్మా, మేము మెయింటెనెన్స్ కి 2022లోన కేసు చేసామమ్మా. ఓకే. అయితే 2000 ఒక 3 months బ్యాక్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ వచ్చిందమ్మా. ఓకే. అప్పుడైతే 3 నెలల క్రితమే మా లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చెప్పారమ్మా. అయితే అవతల లాయర్ గారు 3 నెలల నుంచి వాయిదాలు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పడం లేదమ్మా. దానికి మేము ఏ విధంగా ఎలాగ ముందుకెళ్ళాలి, ఎప్పుడు చదవాలనేది మా ఆలోచన. ఓకే, ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఏమైనా వచ్చిందా అండి? ఇంటర్ మెయింటెనెన్స్ వచ్చిందమ్మా. ఒక 8,000 నెల ఇస్తున్నారా? ఈ మధ్యన ఇవ్వడం లేదమ్మా, 4-5 నెలలు బట్టి. ఓకే జడ్జ్ గారు. సార్, మీరు కోర్టులో వెళ్ళి జడ్జ్ గారికి ఇలా చెప్పాలి, మా ఆర్గ్యుమెంట్స్ అయితే అయిపోయినాయి, అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్ చేస్తలేరు. మీరు ఇలా చెప్తే కోర్టు వారు కండిషనల్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయమని కండిషనల్ గా చెప్తారు, వారు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆలోపు ఇంటరిమ్ మెయింటెనెన్స్ మీకు ఇస్తలేరు కాబట్టి మీరు ఇంకా ఒకటి ఎన్ఫోర్స్మెంట్ కి పిటిషన్ కూడా ఈ కేసులోనే ఫైల్ చేసుకోవచ్చు, మాకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇస్తలేరు అని. దాని మీద కోర్టు ఆర్డర్ చేసి అవి కూడా ఇప్పిస్తారు మీకు. అమ్మా, మేము జడ్జి గారికి కూడా చెప్తుంటే ఆయన నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను తిరుపతి వెళ్ళాలి ఎలాగనుకొని 3 నెలలు వచ్చి పోస్ట్ పోన్ చేస్తున్నారమ్మా. అంటే ఎన్ని రోజులకి మనకు ఆ ఫైనల్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఇవ్వాలమ్మా? పెండింగ్ కేసెస్ చాలా ఉంటాయి కదండి కోర్టుల్లో అమ్మా. సో జడ్జిమెంట్ అనేది కొంచెం వేచి ఉండాలి మీరు, జడ్జిమెంట్ వచ్చేంత వరకు. మరో కాల్ తీసుకుందాం అండి. ఒంగోలు నుంచి అనురాధ్ గారు. హలో హలో అనురాధ్ గారు, చెప్పండి. నమస్తే అమ్మ, చెప్పండి. మా అత్తింటి వాళ్ళు తీసుకురామని చెప్పి చేసుకొచ్చి వదిలిపెట్టి అక్కడ వాళ్ళు ఎవరు చేసుకుంటా నా భర్త నడిచి తిరిగిస్తా గమనం అమ్మాయికి మైండ్ పోయిందని తప్పు. అనురాధ్ గారు, మీరేం చెప్తున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదండి, మళ్ళీ చెప్పండి. మాది డీవీసీ కేసు అయితే నాకు పిచ్చి ఉందని చెప్పి మా అత్తింటి వాళ్ళు వదిలిపెట్టి పక్కన చేత అమ్మాయి పిచ్చి ఉందని చెప్పి తప్పు ఎత్తుతున్నారు. ఓకే, మేము పోలీసులు ఎవరు తీసుకోకపోతే తప్పు సెంటర్ ద్వారా వేసాము. వాళ్ళు ఎవరు రాకుండా సంబంధం లేని వ్యక్తి చేత తప్పు శాతం చెప్పిస్తుంటే 4 లాయర్లు మోసం చేశారు. 5 ఆయన కూడా చెప్పేస్తామంటే అమ్మగారికి లెటర్ పెడుతున్నాం. మేమే తెచ్చుకుంటే జడ్జి గారేమో వాళ్ళు చెప్పినట్టే ఏంటంటే పిచ్చింది అన్నట్టే ఒప్పుకుంటుంది, కట్నం తీసుకోలేరు అంటున్నారు.
దాన్ని పిలిపిమంటే ఎవరిని పిలిపిట్లా మొత్తం కానీ బాగుంది కానీ. సఖీ సెంటర్ లో ఏమైందమ్మా? సఖీ సెంటర్ కి ఇచ్చారు కదా కంప్లైంట్, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఇంట్లో అందరినీ వేసారు. ముందు పోలీసులేమో కేసు తీసుకోలేదు, తర్వాత తీసుకున్నారు. అందుకే పోలీసులు పెట్టిన దాంట్లోనే తీసుకురాని మాకు తెలియకుండా పెట్టేసిచ్చారు. ప్రతి సెంటర్ వాళ్ళేమో నా భర్త వరకే తిరుగుతున్నారు. కట్నం అంతా పక్కా ఇంటి సంబంధం లేనంటే అప్పుడు సాక్షి చెప్తున్నారు. మేము ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ సాక్షి మీద ప్రయోజనం లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు పిలిపిమంటే ఎవరిని పిలిపిమంటున్నారు? లాయర్ గారు మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు డీవీసీ కేసు వేశారు కాబట్టి అంటే మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని మీరు ప్రూవ్ చేసుకోండి కోర్టులో ఫస్ట్. అదే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను అమ్మగారు ఊడిపోతున్నారు జడ్జి గారు. అదే అమ్మా, నువ్వు ఆల్రెడీ వెళ్ళుంటావు కదా, హాస్పిటల్కి వెళ్ళుంటావు కదా. నీ వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏమేమి ఉన్నాయో కాగితాలు అవి తీసుకొని నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో. వాళ్ళు ఏం చెప్తారో అది వదిలిపెట్టేసేయి. తర్వాత నీ దగ్గర సాక్షులు, నీ దగ్గర చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎవరుంటారో వాళ్ళని తీసుకెళ్ళు. రెండోది, నీ దగ్గర పేపర్లు ఉంటాయి కదా, అవి ప్రజెంట్ చెయ్యి, పేపర్లు కానీ ఫోటోలు కానీ. మూడోది, నీకు అప్పుడు అబ్జర్వేషన్స్ పోలీసు వాళ్ళు ఇచ్చింది కానీ లేకపోతే హాస్పిటల్ ఇచ్చింది కానీ అవి చేసి నువ్వు నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందని మాత్రం నువ్వు ప్రూవ్ చేసుకో. అర్థమైందా? అవత వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వదిలిపెట్టేసే. నీది నీ కేసు నువ్వు ప్రూవ్ చేసుకో, తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది కోర్టులో. అలాగే ఆవిడ ఇంకొకటి చెప్పారు, అంటే మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్తున్నారు అవతల వాళ్ళు అని. మెంటల్ కండిషన్ బాగలేకపోయినా ఇది డొమెస్టిక్ వైలెన్స్ అండి. అంటే మెంటల్ కండిషన్ బాగలేకపోతే భార్యను కొట్టకూడదు కదా, ఇబ్బంది పెట్టకూడదు కదా. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఆ మీద డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని ప్రూవ్ చేయాలి. నేనంటోంది ఆవిడ మెంటల్ కండిషన్ బాగున్నా సరే బాగోలేదని చెప్పడం అనేది ఎంతవరకు? అది ఎందుకు చెప్తున్నారంటే ఈమె యొక్క అలిగేషన్స్ ని డిప్లీట్ చేయడానికి, నిర్వీర్యం చేయడానికి. ఈమె నా మీద ఇట్లా జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టారని ప్రూవ్ చేసుకుంటే ఈ మెంటల్ కండిషన్ లేకపోతే ఫేక్ కదండి, ఫేక్ అలిగేషన్ కదా. అదే ఫేక్ అలిగేషన్. ఈమెకు ఉంటారు కదండి, ఎవరో ఒక గార్డియన్ అమ్మో నాన్న ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు కదా, చెప్తారు. నువ్వు మాత్రం నీ అలిగేషన్ ప్రూవ్ చేసుకో అమ్మా, నీకు ఇబ్బంది పెట్టారు, నీ మీద ఇట్లా చేశారని నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు. హలో. ఇప్పుడు పిల్లలు లేకుండా భర్త చనిపోతే ఆవిడ మనోవర్తికి ఎలిజిబుల్, ఆస్తులు అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పేసి అంటే మాకు తెలిసినంత వరకు అది కరెక్టేనా? తులసిరామ్ గారు, పిల్లలు లేకుండా భర్త చనిపోతే అర్థమైందండి, ఆవిడ మనోవర్తి తీసుకోవచ్చు కానీ ఆస్తులు అమ్ముకూడదు కదా, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. మీరు చెప్పింది ఆస్తులు ఎవరు ఆస్తులండి? భర్త ఆస్తులు. భర్త ఆస్తులు, చనిపోయిన భర్త ఆస్తులు. ఇప్పుడు ఆమెకి మనోవర్తి ఎవరు ఇస్తున్నారు? మనోవర్తి కాదు, ఆమె భర్త, ఆమె ఆస్తులు ఆక్యుపై చేసుకుని దౌర్జన్యం చేస్తుంది. కాదండి, భర్త చనిపోతే భర్త మీద ఉండే ఆస్తులకి భార్యకి హక్కు వస్తుందండి. ఫస్ట్ థింగ్, పిల్లలు ఉన్నా లేకపోయినా హక్కు వస్తుంది. ఒకటి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆవిడ అమ్మేసుకోవచ్చా? అమ్ముకోవచ్చు, లేకపోతే ఏమన్నా చేసుకోవచ్చు. ఇది మాకు తెలిసినంత వరకు పిల్లలు లేకపోతే మనోవర్తికి కానీ అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పి లేదులేండి. ఇప్పుడు ఆమెకి భర్త ద్వారా వచ్చింది కదా, అది అంటే అది పంపకం అయింది కదా, భర్తకు వచ్చేసిన ఆస్తి ఆమెకు వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లా కాకుండా ఆమెకి ఆస్తులు రాకుండా భర్త మీద కాకుండా భర్త వాళ్ళ నాన్న మీద కానీ అమ్మమ్మ మీద ఉంటే అప్పుడు ఆమె మెయింటెనెన్స్ వేసుకుంటుంది వాళ్ళ మీద. ఒక్కసారి భర్త మీద ఆస్తులు ఉంటే భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్య మీదకి వచ్చేస్తాయండి ఆస్తులు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. కంకిపాడు నుంచి సూర్యకుమారి గారు. హలో సూర్యకుమారి గారు, నమస్తే అండి, చెప్పండి. అదే మా ఆయన గారు చనిపోయారు, రెండో పెళ్లి చేసుకున్నారు నన్ను, భార్య చనిపోతే. ఓకే అమ్మా. మా పెళ్ళయి 27 సంవత్సరాలు అయిందమ్మా. అయితే ఆయనకి 2 కొడుకులు కూతురు ఉన్నారు, నాకేమో పిల్లలు లేరు. అయితే నేను కూడా నాకు పిల్లలు లేరని వాళ్ళని బాగానే చూశాను. పెళ్లిళ్ళు అయ్యే వరకు కూడా నేను బాగా చిన్న పిల్లల నుంచి బాగా చూసే, కొడుకు పిల్లల్ని కూతురు పిల్లల్ని కూడా పెంచాను. ఓకే. వాళ్ళలో ఒక మనిషిలా నన్ను చూశారు, నేను బాగానే ఉన్నాను. అయితే ఆయన చనిపోయారు, చనిపోయి 9 సంవత్సరాలు అయింది. ఓకే. పెద్ద కొడుకు నేను చూస్తాను అమ్మా అని ఇల్లు ఖాళీ చేయించాడు, ఇల్లు కట్టిస్తాను నేను,
మీకని నేనేమో నమ్మేశానండి. ఇప్పుడేమో ఆయన ఇల్లు కట్టుకున్నాక నేనే చూడాలా, మిగతా వాళ్ళు చూడరా, నేను చూడను అని చెప్పేసి నేను ఒక అర్జెంట్లో ఉంటున్నానమ్మా. నాకు ఆస్తులు ఏమి లేవు, ఓకే, ఆ పెన్షన్ డబ్బులతో ఉంటున్నాను. మరి ఏం చేయమంటారు? ఆయనేమో ఆయన బతికొండగానే వాళ్ళకి పిల్లలకి చాలా ఆస్తులు రాసేసారు, ఇల్లు పొలాలు ఉంటాయి మొత్తం. మీ పేరు మీద ఏం రాయలేదమ్మా? నా పేరు మీద రాయలే, నన్నేమో నమ్మించారు. నీకు అనంతరమే ఇల్లు వాళ్ళకి వెళ్తాయి అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే నేను ఇల్లు కట్టిస్తానమ్మా అని నమ్మించి పెద్ద కొడుకు నేనేమో నమ్మేశాను. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుని 6 నెలలు అయింది. 6 నెలల నుంచి అర్జెంట్లో పెట్టాడు. అమ్మా నేను అద్దెగా కడతానన్నాడు. అద్దె కడతల్లా ఏం కడతల్లా, ఏం చేయాలో అర్థం కాక. జడ్జి గారు, మీ ఏజ్ ఎంత అమ్మా? హలో, మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 62 అమ్మా. 62. అయితే అమ్మా, మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఒకటి ఉంది. దాని కింద మీరు ఆర్డీఓ గారు దగ్గర వెళ్ళి ఒక కేసు ఫైల్ చేసుకోవచ్చు. అక్కడ మెయింటెనెన్స్ ఇప్పిస్తారు. ఎక్కడ చేయాలమ్మా? ఆర్డీఓ దగ్గర. జిల్లా ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పండి వాళ్ళకి, వాళ్ళు మెయింటెనెన్స్ ఇప్పిస్తారు అప్పుడు మీకు. అదే చెప్పారు, ఇక్కడ కందిపాల దగ్గర ఉయ్యూరులో ఉంది ఆర్డీఓ ఆఫీస్. అక్కడికి వెళ్ళి కలవండి అమ్మా ఒకసారి, మీ ప్రాబ్లం చెప్పండి ఇట్లా అని. వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద మీకు మనోవర్తి ఇప్పించడానికి ఆర్డీఓ గారు చెప్తారు. ఆయన ఒకసారి చెప్పిన తర్వాత ఇంకా ఫాలో అవ్వాల్సింది కదండి జడ్జి గారు. వారు అదర్ సైడ్ ని కూడా పిలుస్తారు, ఫైనల్ ఆర్డర్ ఇస్తారు. ఇలా మీరు పర్ మంత్ అంతా మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆవిడ పేరు మీద ఆస్తి ఏమీ లేదు అంటున్నారు. ఆస్తి లేనప్పుడు కూడా వారు ఏదైతే పిల్లలు ఉన్నారు ఫస్ట్ మ్యారేజ్ వారు ఇవ్వాల్సిందే మెయింటెనెన్స్. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్ వాళ్ళు కంప్లై చేయాల్సిందే. అలాగే ఇవిడికి ఇంకా అంటే ఇప్పుడు 62 సంవత్సరాలు. ఆవిడని ఎవరొకళ్ళు అంటే ఇంకో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆవిడ ఎవరొకళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదండి, ఒక్కరే ఉండలేరు కదా, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బాధ్యత అయితే వాళ్ళ పిల్లల మీదనే ఉంటది, ఇంకా అయితే ఎవరు లేరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చూసుకోవాల్సింది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. భీమవరం నుంచి అనూష్ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు డైవర్స్ అయిందండి. ఒక బాబు ఉన్నాడు, 10 సంవత్సరాల బాబు. అతను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. 8 సంవత్సరాలు కేసు నడిచింది కానీ వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వకుండానే నడిపేశారు. చివరికి డైవర్స్ అయిందండి. మా కట్నం డబ్బులు మాకే ఇచ్చారు. బాబుకి అంటూ ఏమి ఇవ్వలేదు. అదే కట్నం డబ్బుల్లో చివరికి ఇచ్చిన కట్నం డబ్బుల్లోనే 5 లక్షలు బాబుకి అని రాశారు. తర్వాత ఏమి క్లెయిమ్స్ చేసుకోవడానికి లేదు అన్నారు. కాకపోతే ఇప్పుడు అసలు బాబుని మరి ఆ 5 లక్షల్లో నేను ఎంతని చదివిస్తాను, ఎన్ని సంవత్సరాలని చూసుకుంటాను, మరి బాబుకి ఏమి హక్కులు ఉండవా? అంటే ఇప్పుడు ఒకవేళ నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు కరెక్టే, బాబుకి మెయింటెనెన్స్ కానీ ఏది తీసుకోవడానికి ఉండవా? బాబుకి ఎంతమ్మా వయసు? 10 సంవత్సరాలండి. ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? లేదండి, ఇంకేం లేదు. మీ హస్బెండ్? ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా అమ్మా? ఆయన చేసుకున్నారని తెలిసింది కానీ నాకైతే తెలియదండి. మేము తర్వాత ఎప్పుడు మేము కాంటాక్ట్ అవ్వలేదు. వేరే వాళ్ళ ద్వారా తెలిసింది పెళ్లి చేసుకున్నారని తెలిసిందమ్మా. ఓకే, జడ్జి గారు, మీ బాబు కూడా మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేసుకోవచ్చు 144 BNSS కింద. మీ హస్బెండ్ ని పిలిచి కోర్ట్ డిసైడ్ చేసి మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తారు. ఓకే మేడం. ఏది ఏం కేసు వేసుకోవచ్చు మేడం? BNSS కింద 144 సెక్షన్ ఒకటి ఉంది అమ్మా. మీరు ఒక లాయర్ ని కాంటాక్ట్ చేస్తే వారు మీ కేసు కూడా రెడీ చేసి ఫైల్ చేస్తారు కోర్టులో. ఓకే మేడం. ఓకే, అయితే మెయింటెనెన్స్ అయితే తీసుకోవచ్చు కదా బాబు పేరు మీద? అయితే ఎంతో తీసుకోవచ్చు బాబు పేరు మీద. అంటే వాళ్ళు డైవర్స్ లో రాసుకున్నారు, ఫర్దర్ గా ఏమీ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అని, అందుకని ఈ క్వశ్చన్ అడిగాను మేడం. అంతే. అది రాసినా కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు, ఇస్తారు. ఓకే మేడం. ఓకే. మీరు పర్మనెంట్ అలిమోనీ తీసుకున్నారమ్మా? అంటే డైవర్స్ లో ఇంకా పర్మనెంట్ అలిమోనీ అని రాశారు మేడం. అవును, అంతే. బాబుకైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అని వేసుకోవచ్చు కదా మేడం? ఎంతో కొంత వేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా బాబుకి? ఏజ్ లిమిట్ 18 ఉంది అమ్మా, కానీ మీరు 10 సంవత్సరం చెప్తున్నారు కాబట్టి ఫైల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఓకే మేడం. ఓకే. ఆవిడ ఒక పాయింట్ చెప్పారండి, అంటే పర్మనెంట్ ఎలిమోనీలోని అంటే ఈవిడిచ్చిన కట్నాన్ని తిరిగి ఇచ్చి
దాన్ని పర్మనెంట్ అల్మోనీ అని చెప్పారంటున్నారు. దానికి పిల్లలతోటి సంబంధం లేదు మేడం. ఓకే, పిల్లలకి సపరేట్ గా మెయింటెనెన్స్ అడగొచ్చు. ఇప్పుడు ఈవిడ కూడా మళ్ళీ మెయింటెనెన్స్ అడగడానికి వీలుంటుందంటారా? అది అయితే లేదు. ఓకే, అంటే మళ్ళీ పెళ్లి చేసుకునేంత వరకు మెయింటెనెన్స్ తీసుకునే హక్కు లేదంటారా భార్యకి? అది వారు ఇద్దరు కన్సెంట్ తోటి సెటిల్ అయినారు కాబట్టి లేదు. ఓకే, అంటే పర్మనెంట్ అల్మోనీ రాశారు కాబట్టి. ఓకే, రా కాల్ తీసుకుందాం అండి. అమలాపురం నుంచి విజయ్ దుర్గ్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను అమలాపురం నుండి మాట్లాడుతున్నానండి. ఓకే అమ్మా. అయితే మా పాపకి మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు అయిన తర్వాత అతను పెళ్లి అయిన దగ్గర నుంచి కూడా భార్య దగ్గరికి రావడం కానీ చేయడం కానీ ఏమి ఉండట్లేదండి. అయితే మాకు 3 సంవత్సరాలు అయిందండి పాపను తీసుకొచ్చాడు. ఆయన వేరే చోటకు మ్యారేజ్ వెళ్ళి, అంటే అతను తమ్ముడు భార్యతోటి కొంచెం ఎఫ్ఐఆర్ ఉన్నది ఏంటోనండి అది. అయితే ఆవిడ రూమ్ లోనే పడుకుంటున్నాడు కానీ భర్త భార్య రూమ్ లోనే ఉండడం కానీ చేయడం కానీ ఏమి చెయ్యట్లేదండి. నేను భార్యగా హ్యాపప్ చేయను, నీకు నలుగురిలోనే నువ్వు భార్య మాత్రమే, రూమ్ లో మాత్రం భార్య కాదు అలాగని చెప్పేసి నిన్ను డివైడ్ చేసేస్తాను నేను అలాగని చెప్తే వాళ్ళ మావయ్య గారితో చెప్తాండి. వాళ్ళ మావయ్య గారు కూడా ఏమీ రెస్పాండ్ ఇవ్వలేదండి. అయితే ఇప్పుడు ఇష్టం లేదని నలుగురితోటి చెప్తున్నాడండి. అలాగని 3 సార్లు పెద్దల్లో కూడా పెట్టామండి. పెడితే వాళ్ళు కూడా వాళ్ళ తరపున అన్నట్టుగా మాట్లాడుతున్నారండి వాళ్ళ ఊర్లోనే. ఓకే, దానికోసం మరి సొల్యూషన్ అన్న చెప్తారని చెప్పి చేశాను మేడం. లాయర్ గారు, నీ సమస్య అర్థమైంది. మీకేం కావాలి? మీరు వెళ్ళారు, మీ పాపను తెచ్చుకున్నారు కదా ఇంటి నుంచి. అవునండి, అంటే భారీగా హ్యాట్సప్ చేయనంటున్నాడండి. నిజమే అమ్మా, మీరు వెళ్ళి తీసుకొచ్చారు. ఆయన పంపించేశాడా, మీరే తెచ్చుకున్నారా పాపని? లేదంటే ఆయనండి నువ్వు పుట్టింటికి ఎలాగైతే వెళ్తున్నావో అలాగే వెళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళొద్దు అలాగని చెప్పేసి పంపించేశాడండి అతను. నేను వేరే ఇంటర్వ్యూగానే వెళ్తున్నాను, 3 నెలలు పడుతుంది నేను రావడానికి అని చెప్పేసి అతను మరదలతోటి అఫైర్ ఉన్నదండి. వాళ్ళ చెల్లెలకి మ్యారేజ్ గాని వెళ్ళిపోయాడండి, ఇంటర్వ్యూ గాని వెళ్ళిపోయి అలాగ పెళ్లి ఇంటర్వ్యూకి వెళ్లకుండా అతను ఆవిడ చెల్లి మ్యారేజ్ కి వెళ్ళాడండి. తర్వాత అదోటండి, తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇటువంటి గొడవలు వస్తాయని చెప్పేసి ఆస్తి వాడు తమ్ముడు పేరుని రాస్తాడండి. అవునమ్మా, అర్థమైంది. ఇప్పుడు మీకేం కావాలి? అంటే మరి పాపకి మరి 8 సంవత్సరాలు వేరుగా ఉంది కదా, నాకైతే వద్దు బాబు, నన్ను అతను చూడడం చెయ్యడు అలాగే చెప్పారు. కనీసం ఏమీ కొనలేదండి ఇప్పటికి వచ్చి. అర్థమైందమ్మా, చూడట్లేదండి. వాళ్ళ అమ్మాయి ఏమో బాధపడుతుంది, నన్ను ఏమీ చూడట్లేదు చెయ్యట్లేదు, నేను వెళ్ళినా కానీ నన్ను ఏమన్నా చూస్తాడా అలాగని చెప్పేసి ఏడ్చేస్తుందండి. అర్థమైందమ్మా, మీరు ఒక ఊహ మీద వెళ్తే చూస్తారా లేదా అనేది ఒక ఊహ భ్రమ, అవునా? మీరు ముందు తీసుకెళ్లి మీ పాపని భర్త దగ్గర వదిలిపెట్టండి, వదిలిపెట్టి చూడండి మీరు ముందు. దాని తర్వాత మీకు సమస్యను బట్టి, సమస్య రాకపోతే మంచిది, సమస్య వస్తే ఆ సమస్యను బట్టి ఏ విధంగా చేయాలనేది అప్పుడు ఫోన్ చేయండి. అలాగేనండి, పెద్దల ద్వారాగా పంపించామండి మేము, అలా 2-3 సార్లు పంపించామండి. పంపించినా కూడా యథాస్థానంలోనే ఉన్నాడు తప్ప కానీ అతనిలో మార్పు ఏమీ రాలేదండి. దానికోసం అని చెప్పేసి అమ్మాయి నేను చచ్చిపోతాను అలాగని చెప్పేసి ఏడ్ చేస్తే తీసుకొచ్చేసామండి. అంటే ఇంతకు ముందు వదిలిపెట్టినప్పుడు ఏదైనా గలాట అయిందా, డిస్టర్బెన్స్ అయిందా? అంటే మా ఇద్దరికి గొడవలు కష్టపడి రోజు అవుతూనే ఉండేయండి. కాకపోతే మాకు ఎప్పుడు చెప్పేది కదండి. తర్వాత ఏంటమ్మా అలా ఉంటున్నావు అలాగని చెప్పేసి అన్నాడండి. అన్న తర్వాత మళ్ళీ ఏమంటున్నాడంటే మేము పెద్దల్ని పంపించామండి. పెద్దల్ని పంపిస్తే వాళ్ళ దగ్గర ఏమంటున్నాడంటే అండి, మీరు వాళ్ళ అత్తమామలు కూడానే సంతకం పెట్టి ఒక కాగితం మీద సంతకం పెట్టేసి ఇచ్చేస్తే కనుకైతే మేము కూడా సంతకం పెట్టేస్తాము, మీ డబ్బులు మేము ఇవ్వలేము అలాగని అంటున్నాడండి. అంటే ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకేం కావాలి? మీకు మీ అమ్మాయికి ఏం కావాలి? అతనితో నివసించాలనా లేకపోతే విడిపోవాలనా? అలా కదండి, ఒకవేళ డైవర్స్ అయితే కనుకైతే వాళ్ళేమో ఇలాగని అంటున్నారండి. మేము డైవర్స్ ఆడపిల్ల ఎలా ఉంటుంది అలాగే ఉంటది, మేము మగ పిల్ల కలవాడు మేము కాలు రెచ్చి తిరుగుతామని చెప్తున్నారండి. డబ్బులు ఇవ్వమంటున్నారండి.
అలాగని డైవర్స్ ఇవ్వనంటున్నారు. కాదు, డైవర్స్ ఇచ్చేది కోర్టు అమ్మా, ఆయన కాదు. ఫస్ట్ థింగ్ మీరు మీకేం కావాలో మేము 20 లక్షలు ఇచ్చామండి, బంగారం బంగారం పెట్టామండి, అవి ఏమి ఇవ్వనంటున్నారండి. లేదు అవన్నీ కోర్టు ఇప్పిస్తుంది మీకు. ముందు మీరు నిర్ణయించుకోండి, ఆయనతో నివసించాలనుకుంటున్నారా మీ అమ్మాయిని, లేదా అనుకుంటున్నారా చూడండి. లేదు అనుకుంటే మీరు ఒక మంచి లాయర్ని కలవండి. మీరు ఏమేమి ఇచ్చినారో అవన్నీ డౌరీ కింద కానీ లేకపోతే శ్రీధన్ కింద కానీ బుక్ చేసి వాళ్ళు మీకు చెప్తారు ఏం చేయాలని. కోర్టు ఇస్తుందండి మీకు, కోర్టు న్యాయం చేస్తుంది. ముందు మీరు ఒక లాయర్ని, కోర్టుని ఆశ్రయించాలి. అయితే ఇప్పుడు మనం పోలీసుకి కంప్లైంట్ ఇవ్వాలండి, లేకపోతే ఫస్ట్ వాళ్ళ పెద్దలు మా పెద్దలు కలిపి మాట్లాడుకుని ఏమైనా సెట్ చేసే విధానం ఏమైనా ఉంటుందండి? అమ్మా, ముందు మీరు పెద్దలతో మాట్లాడి సెటిల్ చేసుకోండి. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు మెయింటెనెన్స్, డైవర్స్ ఇవన్నీ అయితే మీరు డైరెక్ట్ గా కోర్టులో లాయర్ ద్వారా వేసుకోవచ్చు. ముందు మీరు ఒక నిర్ణయం చేసుకోండి, కలిసి ఉంటారా విడిపోతారా మీరు నిర్ణయం చేసుకోండి. ఫస్ట్ నిర్ణయం చేసుకున్న తర్వాత మీరు ఏది తీసుకోవాలో చెప్తారు. అయితేనండి మరి ఇప్పుడు పాప డైవర్స్ అంటది అనుకోండి, మరి అబ్బాయి కూడా ఇవ్వాలి కదండి మనకి. అమ్మా, అది కోర్టు అమ్మా, అబ్బాయికి అది ఇచ్చేది, డైవర్స్ ఇచ్చేది కోర్టు. ఇది మీరు నమ్మాల్సింది. సిస్టమ్ ఉంది, మనకి సిస్టమ్ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, వాళ్ళు ఇచ్చేది. ఓకేనా? ముందు మీరు నిర్ణయం చేసుకున్నాక మీరు మీ అమ్మాయి ఫోన్ చేయండి, మేము చెప్తాం ఏమనేది. ముందు నిర్ణయం తీసుకోండి. మరి కాల్ తీసుకుందాం. పొదిలి నుంచి కామేశ్వరరావు గారు. హలో మేడం, జడ్జెస్ గారికి నమస్తే మేడం. మేడం నమస్తే అందరికి. నమస్తే. నమస్తే అండి. మేడం, నాకు 14 years బ్యాక్ మ్యారేజ్ అయిందండి. ఓకే. మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే నాకు ఇష్టం లేదు అది ఇదని చెప్పి తను అంటుంది. సరే మా అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇలా అంటున్నామా అంటే, చిన్నపిల్ల కదండి అది ఇది పిల్లలు పుట్టిన తర్వాత అడ్జస్ట్ అవుతారు అని చెప్పంటే బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ మా కాపురాడికి రావాలని మేము అడుగుతుంటే అత్తగారు అడ్డం ఉన్నారు, నన్ను మా ఆయన ఇబ్బంది పెడుతున్నారని చెప్తూ ఉందన్నమాట. మా తరపున వాళ్ళకి పెద్దలకి. నేను బ్రాహ్మిన్స్ అని చర్చికి వెళ్తాను. ఆమె చాలా మంచిదండి, ఎవరు ఆమెను రాంగ్ డైరెక్షన్ లో చేస్తున్నారని నాకు అర్థమైంది. సరే పెద్దలను తీసుకువెళ్లి కాపురాన్ని తీసుకొచ్చుకున్నారండి. మళ్ళీ అంటే నేను రాను అంటే మళ్ళీ 11th month లో కాపురానికి వచ్చారండి. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారండి. నాకేమో జాబ్ దూరంగా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చెప్పకుండా వెళ్తే ఎట్లా ఇబ్బంది కదా అని మళ్ళీ మా అత్తయ్య గారి గురించి పైసా అయితే పెట్టుకొని చివరికి తీసుకెళ్లానండి కాపురానికి. తనేమో ఉండట్లేదు. ప్రాబ్లం ఏంటని అడిగారా అండి? తానేమో మా ఇంట్లో ఉంటాను, నువ్వు వచ్చి ఇక్కడ ఉండాలి అని నాతో ఉంటుంది. అక్కడ పోలీస్ స్టేషన్ లో గానీ వాళ్ళ అందరి ముందు గానీ వాళ్ళ అమ్మగారికి మా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. మా అత్త ఇబ్బంది పెడుతుందంటే మా అమ్మగారు ఎవరు, మా నాన్నగారు లేరండి. అమ్మని వదిలిపెట్టేసి సపరేట్ ఫ్యామిలీ నేను ఎక్కడైతే జాబ్ చేసినా అక్కడ తీసుకెళ్లిపోయాను. అక్కడ కూడా ఉండకుండా మళ్ళీ వాళ్ళ తరఫున వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. వెళ్ళిపోయి 4 years అక్కడే ఉన్నారండి. మా అత్తయ్య గారి ఇంట్లో ఉన్నారు. సరే 4 years తర్వాత వస్తారని చెప్పి నేను ట్రాన్స్ఫర్ వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి ఏరియాకి వచ్చాను. మళ్ళీ బతులను ఆడుకుంటే రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చానమ్మా రామ్మ అని చెప్తే మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత 4 years ఇంట్లో కొంచెం గొడవ పెడుతున్నా కూడా నేను క్రిస్టియన్ చర్చికి వెళ్తూ పాస్టర్ గా వెళ్తుంటానండి. సరే ఇంట్లో గొడవలు సామాన్యం కదా అని చెప్పేసి మా అమ్మగారు వచ్చి ఉంటున్నారు. మళ్ళీ 4 years తర్వాత వాళ్ళ అమ్మగారిని పిలిపించుకొని వెళ్ళిపోతుంటే నాకు సరిగ్గా సర్కిట్ గా ఉండదు. సరే ఏం ఇబ్బంది ఏమి ఉంది, 2 పిల్లలు పుట్టిన తర్వాత అని చెప్పేసి నేను అడ్జస్ట్ అవుతూ వచ్చాను. తానేంటంటే అమ్మగారి దగ్గరే ఉండాలి ఇదే మాట. చివరికి మళ్ళీ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి నేను ఇప్పుడు 498 డౌరీ హెరాస్మెంట్ కింద కేసు పెట్టానండి. రమ్మంటే రాలేదు, పెద్దలు తీసుకువెళ్ళినా రాలేదు. నా ముందేమో డైవర్స్ ఇచ్చేసి నా భాగం నాకు ఇచ్చేసి ఈ పిల్లల్ని ఉంచుకో ఉంటుంది, అందరి ముందేమో నాకు భర్త కావాలి అంటున్నామండి. కోర్టులో కేసు వేశారండి. తర్వాత 2 years తర్వాత ఈ మధ్య మళ్ళీ భరణం కింద వేశారండి. నాకు కొంచెం కరోనా టైంలో లోన్ తీసుకొని ఒక చిన్న ఇల్లు తీసుకున్నానండి. ఆ లోన్లు కట్టుకుంటూ భరణం ఇవ్వలేను, నేను వచ్చి అక్కడే ఉంటాను ఉద్యోగం మార్చుకొని. నా పరిస్థితి కష్టంగా ఉంది. అమ్మకి ఏమన్నా స్టంట్ గుండె ఆపరేషన్ చేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారండి? మేడం గారు, పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? పిల్లలు నేను స్కూల్ వెళ్ళిన తీసుకెళ్లిపోయారండి. కనీసం ఫోన్ కాంటాక్ట్ లేదు. ఒకవేళ వెళ్ళి నేను ఏం చేశానంటే సరే నేనే తగ్గుతాను, కొంచెం ఎవరు లేరు కదా అని చెప్పేసి అమౌంట్ ఇచ్చి పిల్లలకి బట్టలు తీసుకొచ్చి ఇస్తే ఇంటికి వచ్చి గొంతు పట్టుకుని చంపబోయాడు, కొట్టబోయాడు అని కేసు పెట్టేశారు. తర్వాత రోజు మా అమ్మగారి మీద, మా పెద్దమ్మగారి మీద, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడు నేను వెళ్దామన్నా ఫోన్ మాట్లాడదామన్నా లాయర్లు పెట్టుకుంటే వద్దు అలా చేయకూడదు, కేసు నడుస్తూ ఉన్నాను. ఒక్కనే ఉండలేకపోతున్నాను మేడం గారు. చట్టాలన్నీ మహిళలకే ఉంటాయంటారు. నేను చదువుకుని టీచర్ చేస్తున్నాను, గవర్నమెంట్ టీచర్ అండి. వాళ్ళు ఏదంటే భరణం కావాలి, డబ్బులు ఇస్తాడు అంటున్నారు. ఉద్యోగం మానేసుకుని వెళ్తే మళ్ళీ నాకు ఉద్యోగం రాదండి.
దీనికి జడ్జి గారు ఏం చేయాలంటారు? వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను, పిల్లలకి డబ్బులు ఇస్తాను, చదువుకోవడానికి ఇస్తాను, వాళ్ళకి నాన్నగా ఉంటాను, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారని కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు. నాకు సగం జీతం ఇవ్వాలని కోర్టులో కేసు వేశారు. 498 డౌరీ హెరాస్మెంట్ పెట్టారు. కోర్టుకు తిరగలేక చాలా ఇబ్బంది పెడుతున్నాను జడ్జి గారు. ఇప్పుడు నాకు సపోర్ట్ ఎవరు లేరండి. మేము ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని అందరూ మా కులస్తులు వెళ్ళేశారు. అట్లా ఉంది మేడం గారు. నేను వాళ్ళతో వెళ్ళి కలవడానికి అవకాశం లేదు. నేను మెయింటెనెన్స్ ఇస్తాను, నాకున్నటువంటి అప్పుల్లో తీసుకోను, మిగతా ఇస్తాను, పిల్లల్ని కలుసుకుంటాను అంటే ఎలా వెళ్ళకూడదని లాయర్లు అంటున్నారు. లోక్ అదాలత్ కలుసుకుందామన్నా వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదండి. కానీ అందరి ముందేం కలుస్తామంటున్నారు. కానీ నా దగ్గరికి వస్తే మాత్రం నాకు సరిగా ఉండట్లేదు. నాకు సంవత్సరాల తరబడి కాపురం చేయకపోగా ఇప్పుడు దీని గురించి నాకు పరిష్కారం మేడం. నేను ఆమెకే న్యాయం చేయాలనుకుంటున్నాను. తనకి న్యాయం జరిగితే నాకు న్యాయం జరిగినట్లేండి. కానీ సగం జీతం అంటే నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పులు అని అవన్నీ. ఇప్పుడు మీ 50% జీతం కావాలి అని మెయింటెనెన్స్ కేసు వేసినారు కదా, అది అయితే అమౌంట్ పార్టీస్ డిసైడ్ చేయరు, కోర్ట్ అన్ని చూసి డిసైడ్ చేస్తారు. కోర్ట్ ఏదైతే అమౌంట్ చెప్తారు అది 50% ఉంటది, అది గ్యారంటీ కాదు. కోర్ట్ ఏదైతే అమౌంట్ చెప్తారు అవి మీరు మెయింటెనెన్స్ కింద ఆమెకి పిల్లలకి ఇచ్చేయండి. 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏదైతే మీరు అంటున్నారు అవి తప్పు ఉంది మీ ప్రకారం అయితే, అవి మీరు ఒక కౌన్సిల్ ని పెట్టుకొని కంటెస్ట్ చేయండి, మీ ఎవిడెన్స్ పెట్టండి, అవి కోర్టు డిసైడ్ చేస్తారు. ఇంకా పిల్లల్ని కలవాలి అంటే మీరు విజిటేషన్ రైట్స్ ఉంటుంది, దానికి మీరు ఇంకా ఒక సెపరేట్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే డీవీసీ కేసు కింద కూడా టెంపరీ కస్టడీ లేదా పిల్లల్ని కలవాలి, అవి కోర్ట్ డిసైడ్ చేస్తారు. మళ్ళీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒకవేళ మీకు ఈ పెళ్లి వద్దు, డివోర్స్ కేసు ఫైల్ చేస్తే దాంట్లో పిల్లలు పర్మనెంట్ కస్టడీ కూడా డిసైడ్ చేస్తారు. ఇంకా టెంపరీ విజిటేషన్ రైట్స్ కూడా కోర్ట్ డిసైడ్ చేస్తారు. ఎవరికేమో కాపురం చేద్దామని మేడం, అంటే మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అమ్మాయికి ఏదో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అందుకే రావట్లేదు, మనకి ఇష్టం లేదు అని. అమ్మాయి రకరకాలు చెప్తుందండి, మా ఆయనకి మగతనం లేదని అట్లా అని ఇట్లా అని చాలా చెప్తుంది వాళ్ళ అమ్మగారికి. కానీ ఇప్పుడు వరకు మా మధ్యలో గొడవలు కానీ ఇలాంటి ఏం జరగలేదండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని అరవడం కానీ ఏం లేదు. నాకేం కాపురానికి రామ్మా, ఏది తప్పు అయిపోయింది కదా, నీదే నాదో తప్పు అయింది, అడ్జస్ట్ అవుదామంటే వస్తాననుకుంది కానీ రావట్లేదండి. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది మేడం. 4 years ఫస్ట్ మనిషి, ఇప్పుడు 4th year. నేనేమో కాపురం కావాలంటున్నాను, తనేమో భరణం కావాలంటుంది. అంటే నాకు నాన్నగారు లేదు మేడం జడ్జి గారు, నాకు నాన్న లేదు. నా పాప ఉంది, కూతురు కొడుకెత్తున్నారు. అమ్మాయి రేపు మ్యారేజ్ అయినా కూడా మంచోడు కాదు అని చెప్పేసి అన్నా కూడా పిల్లలు ఇబ్బంది పడతారు. అయితే మీ మెయింటెనెన్స్ కేసు ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, ఈవెన్ 498 కూడా ఉంది. అయితే ఆ కేసెస్ లో మీరు కోర్టు ముందు ఇలా రీప్రజెంట్ చేసుకోవచ్చు. కోర్ట్ కౌన్సిలింగ్ కూడా చేపిస్తారు. ఒకవేళ అక్కడ సెటిల్ అయితే లోక్ అదాలత్ అవార్డు కూడా పాస్ చేస్తారు. అక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇలా అమికేబుల్ సెటిల్మెంట్ కి, గొడవ పడకుండా. కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి జ్యోతి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు చిన్నప్పుడు 12 సంవత్సరాలకే పేరెంట్స్ మ్యారేజ్ చేశారు మేడం. ఓకే. అయితే నాకు ఒక బాబు, 2 బాబులు మేడం. బాబుకి 3 సంవత్సరాలు, బాబుకి సంవత్సరం అప్పుడు చనిపోయారు మేడం. చనిపోతే వేరే మ్యారేజ్ చేసుకున్నాం 2005లో. చేసుకుంటే బానే, మొన్న ఇప్పుడు దాకా బానే ఉన్నాడు మేడం. 2022లో ఆయన నాకు తెలియకుండా వేరే మ్యారేజ్ చేసుకున్నారు మేడం. ఓకే. వేరే మ్యారేజ్ చేసుకుంటే అది కూడా మా పక్కన అమ్మాయినే తీసుకెళ్ళింది మేడం. అయితే అప్పుడు తెలిసి నేను కేసు పెడితే, కేసు వాపస్ తీసుకో, నేను చూసుకుంటా అన్ని చేస్తాను, మళ్ళీ కేసు పెడితే నేను నీకు కనబడకుండా పోతా అని బెదిరించింది మేడం. ఓకే. బెదిరిస్తే సరే అని, ఇంకా నాకెవరు లేరు మేడం, తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. చూస్తాడు అనుకుంటే మేడం ఆయన వెళ్ళిన కాడి నుంచి ఇక్కడ అంతకుముందు అప్పులు చేసింది మేడం. ఉంటాడు అసలు పిల్లల్ని గాని నన్ను గాని పట్టించుకోవట్లేదు, అప్పులు కట్టట్లేదు. ఇప్పుడు ఏంటమ్మా మీకు మెయింటెనెన్స్ కావాలా? కాదు మేడం, ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే ఏం చూడట్లేదు మేడం, అటే ఉంటున్నాడు. పిల్లలు ఇప్పుడు 2 అబ్బాయిలు పుట్టారు మేడం ఆయనకి, అక్కడ ఆమెకి. మా అత్తగారు ఏమంటదంటే, నువ్వు కాదు నాకు కోడలిది, నా ఇంట్లో ఉంది ఈమె కోడలు, అన్ని ఈ పిల్లలు చెందుతాయి, నువ్వు భార్య బాబు. లాయర్ గారు చెప్తున్నారు వినండి అమ్మా. ఇప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించారు కదా మీరు,
అవును ఆ కేసు వెనక్కి తీసుకున్నారా అట్లే ఉంది అది? వెనక్కి తీసుకోవడం అంటే మళ్ళీ ఇంకెళ్ళలేదు సార్ నేను స్టేషన్కి. మరి వెళ్ళండి, వెళ్ళి ఇతను నేను ఉండగానే నేను భార్య మీకు పెళ్లి బానే జరిగింది కదా, అందరు పెద్దల సమక్షంలో జరిగింది కదా పెళ్లి. అంటే కేసు ఫైల్ చేయలేదు అన్నారు సార్ అప్పుడు. కాదమ్మా, మీ పెళ్లి మీ ఆయనతో పెద్దల సమక్షంలోనే జరిగింది కదా సార్. మీ పెళ్లి పెద్దల సమక్షంలోనే జరిగింది కదా మీ కస్టమ్స్ ని బట్టి. అవును సార్, మా పెద్దల సమక్షంలో మరి జరిగింది. అలా అంటే సండే ఉంది కూడా తెలుసు సార్. అలాంటప్పుడు ఆ రెండో పెళ్లి చెల్లదమ్మా, రెండో పెళ్లి చెల్లదు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామన్నారు కదా, మీరు ఒక్కసారి వెళ్ళండి, మీకు రైట్స్ ఉన్నాయి, ఆయన మీద మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.